బల్క్ డీల్స్ లేదా బ్లాక్ డీల్స్ వీటి గురించి మీరు స్టడీ చేశారో లేదో నాకు తెలీదు కానీ, ఈ కాన్సెప్ట్ గనుక మనం అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వాళ్ళ కన్ను ఏ స్టాక్ మీద ఉందో మనకి తెలుస్తుంది. అంతేకాకుండా మనం వెతుకుతున్న మల్టీ బ్యాగర్ అవ్వచ్చు, లేదా మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోలో ఉండే షేర్స్ వెనకాల ఏం జరుగుతున్నాయి, లేదా మనం నెక్స్ట్ ఎంటర్ అవ్వబోయే షేర్స్ మనం రాంగ్ ఎంట్రీ తీసుకుంటున్నామా, రాంగ్ స్టాక్‌లో ఇరుక్కోబోతున్నామా, రైట్ ప్రైస్‌కి ఎంటర్ అవుతున్నామా లేదా, ఇలాంటి అన్నిటి గురించి క్లారిటీ మనకి ఈ బల్క్ డీల్స్ ఇంకా బ్లాక్ డీల్స్ చూస్తే అర్థమవుతుంది. మరి అంత ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ మీ వరకు తీసుకురాకుండా నేను ఎలా ఉంటాను? సో, అందుకే ఈ వీడియోలో మనము బల్క్ డీల్స్ అంటే ఏంటి? బ్లాక్ డీల్స్ అంటే ఏంటి? వాటిని మన కోసం మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇలాంటి అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఈ ఛానెల్‌లో మీకు ఓన్లీ ప్రాక్టికల్ ఫినాన్షియల్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఇంకా మొదలు పెడదామా? ఫస్ట్ మనము బల్క్ డీల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. పేరులోనే ఉంది బల్క్. అంటే ఏంటి? లార్జ్ క్వాంటిటీస్, ఎక్కువ క్వాంటిటీ అనేసి అర్థం. ఒక ఇండివిడ్యువల్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఒక ఇన్‌స్టిట్యూషన్ అవ్వచ్చు, ప్రమోటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక రెగ్యులర్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? మీరు, నేను, మనం అందరం ట్రేడ్ చేస్తాం కదా! ఆ సెకండరీ మార్కెట్‌లో నార్మల్ ట్రేడింగ్ అవర్స్‌లో ఒక కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ఉంటాయి కదా! అవైలబుల్ షేర్స్ ఉంటాయి కదా! దాంట్లో మినిమమ్ 0.5% వాల్యూమ్స్‌తో వాళ్ళు బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ చేస్తే దాన్ని బల్క్ ట్రేడ్ అనేసి అంటారు. లేదా బల్క్ ఆర్డర్ అనేసి అంటారు. సో, ఎప్పుడైతే ఒక ఇండివిడ్యువల్ ఇంత లార్జ్ క్వాంటిటీస్‌లో ఒక షేర్స్ బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ చేస్తే బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీకి ఒక రిపోర్ట్ పంపించాలి. ఈ పలానా వ్యక్తి ఒక పలానా కంపెనీ యొక్క టోటల్ ట్రేడెడ్ షేర్స్‌లో 0.5% కంటే ఎక్కువ 0.5 లేదా దానికంటే ఎక్కువ షేర్స్‌ని బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ రెగ్యులర్ మార్కెట్‌లో చేశారు అని చెప్పి రిపోర్ట్ చేస్తే, ఆ రిపోర్ట్ మనకు కనిపిస్తే దాన్ని మనము బల్క్ డీల్ అనేసి అంటాము. దీన్ని ఒక ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ ఏ ఉంది. ఆ కంపెనీ ఏ టోటల్ షేర్స్ ఒక 1,00,000 క్వాంటిటీ ఉన్నాయనేసి అనుకుందాం. ఆ 1,00,000 క్వాంటిటీ ఎవరి దగ్గర? ప్రమోటర్స్ దగ్గర, ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర, రీటైల్ పబ్లిక్ దగ్గర, అందరి దగ్గర కలిపి ఒక 1,00,000 షేర్స్ ఉన్నాయి అనేసి అనుకుందాం. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కంపెనీలో ఎవరైనా ఒక సింగిల్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఇన్‌స్టిట్యూషన్ అవ్వచ్చు, ఎవరైనా సరే 500 క్వాంటిటీ కంటే ఎక్కువ బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ చేస్తే అది బల్క్ డీల్‌లోకి వస్తుంది. 500 షేర్స్ అంటే ఏంటి? 1,00,000లో 0.5% కాబట్టి 500 అంటున్నాను. కానీ మన రెగ్యులర్ మార్కెట్స్‌లో కంపెనీ సైజెస్ ఎక్కువ ఉంటాయి. షేర్స్ కోట్లలో ఉంటాయి కాబట్టి దాంట్లో 0.5% గనుక ట్రాన్సాక్షన్ జరిగితే అది చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. సో, అది బల్క్ డీల్స్‌లో కనిపిస్తుంది. సో, ఇప్పుడు అంత పెద్ద అమౌంట్ ఒక్కటే సింగిల్ ఇన్‌స్టిట్యూషన్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఎందుకు అమ్మాడు? ఎందుకు కొన్నాడు? అని మనం డేటాని అనలైజ్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్ ఇన్‌సైట్స్ వస్తాయి కాబట్టి దానికోసం ఈ బల్క్ డీల్ డేటా అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు దీనికే సిమిలర్‌గా బ్లాక్ డీల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ప్రమోటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ముందరే అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను నీకు నా కంపెనీ షేర్స్ ఇంత క్వాంటిటీ, ఇంత రేట్‌కి ఫిక్స్‌డ్‌గా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఒక కాంట్రాక్ట్ కుదిరించుకొని వాళ్ళిద్దరి మధ్యలో గనుక ఒక డీలింగ్ జరిగితే దాన్ని బ్లాక్ డీల్ అనేసి అంటారు. ఇందులో రీటైల్ పార్టిసిపేషనో, రెగ్యులర్ మార్కెట్ పార్టిసిపేషన్ అంటూ ఉండదు. ఒక పార్టీ ఏ అవ్వచ్చు, అది మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ప్రమోటర్ అవ్వచ్చు, ఇన్‌స్టిట్యూషన్ అవ్వచ్చు, పెద్ద ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇంకొక పార్ట్నర్‌తో గనుక నేను నా షేర్స్ నీకు ట్రాన్స్‌ఫర్ చేస్తాను, నీకు అమ్మేస్తాను అని చెప్పి ఇలా ఏదైనా డీల్ మాట్లాడుకొని ఒక ఫిక్స్డ్ ప్రైస్‌కి ఒకవేళ డీల్ చేసుకుంటే దాన్ని బ్లాక్ డీల్ అనేసి అంటారు. ఇప్పుడు ఇందాక బల్క్ డీల్‌లో 0.5% ఆఫ్ ద టోటల్ షేర్స్ గనుక ట్రాన్సాక్షన్ జరిగితే బల్క్ డీల్ అనుకుంటున్నాం కదా! అదే విధంగా ఒక బ్లాక్ డీల్‌గా మనం కన్సిడర్ చేయాలి అని అనుకుంటే దాంట్లో 5,00,000 క్వాంటిటీ షేర్స్ అయినా ట్రేడ్ జరగాలి. లేదా 5 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్ అయినా ఇలా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అప్పుడు దాన్ని బ్లాక్ డీల్ కిందకి సెబీ కన్సిడర్ చేస్తుంది. అండ్ ఈ బ్లాక్ డీల్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి సెబీ ఈ కంపెనీస్‌కి 2 స్లాట్స్ అనేవి ఇస్తుంది. అది పొద్దున 9:15 నుంచి 9:50 వరకు అండ్ అదే విధంగా 2:05 నుంచి 2:40 వరకు 35 మినిట్స్ పొద్దున ఇంకా ఆఫ్టర్‌నూన్ సెషన్స్‌లో ఇస్తుంది. ఆ టైంలో ఈ బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఈ బ్లాక్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫ్ఎన్ఓ యాక్టివేటెడ్ కంపెనీస్‌లో మాత్రమే మినిమమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 క్రోర్స్ ఉండే కంపెనీలోనే జరగాలి అని కూడా సెబీ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. అండ్ బీఎస్‌సీ 500 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీస్‌లో కూడా వాళ్ళు అలౌ అనేది చేస్తున్నారు. అండ్ ఈ బ్లాక్ డీల్స్ జరుపుకోవడానికి సెబీ నుంచి ఉన్న ఫైనల్ రూల్ ఏంటంటే ఏ స్టాక్‌లో అయితే ఈ బ్లాక్ డీల్ జరుగుతోందో దాంట్లో ఒక ప్రైస్ బ్యాండ్ అనేది ఫిక్స్ చేశారు. అది ఏంటంటే
ప్రీవియస్ డే స్టాక్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో దానికంటే 1% పైన 1% కింద ఇదే బ్రాకెట్లో బ్లాక్ డీల్ జరగాలి అని కూడా గైడ్ లైన్స్ పెట్టింది. సో ఇప్పుడు అంతా బానే ఉంది, కానీ ఈ బ్లాక్ డీల్ అవ్వచ్చు, బల్క్ డీల్ అవ్వచ్చు, వీటి డేటా ఎక్కడ చూడాలి అనే కదా మీ డౌట్. సో దానికోసం మీరు సింపుల్గా ఎన్ఎస్సి అని నొక్కి బల్క్ డీల్ అని నొక్కారనుకుంటే మీకు వచ్చే ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో దీని మీద మీరు క్లిక్ చేశారని అనుకుంటే మీకు పాస్ట్ 1 వీక్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, జరిగిన బల్క్ డీల్స్ అవ్వచ్చు, బ్లాక్ డీల్స్ అవ్వచ్చు, మొత్తం డేటా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు 1 వీక్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బల్క్ డీల్స్ అని సెలెక్ట్ చేశారనుకుంటే మనకి లాస్ట్ 1 వీక్లో ఇప్పుడు మీకు ఇక్కడ 16th జూలై డేటా కనిపిస్తుంది. సో 16th జూలై మన లాస్ట్ ట్రేడింగ్ డే. ఇవాళ వెడ్నెస్డే రోజు నేను షూట్ చేస్తాను, 17th జూలై ఇవాళ మార్కెట్స్ హాలిడే. సో 16th జూలై నిన్న రోజున ఏదైతే మనకి బల్క్ డీల్స్ జరిగాయో ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఏదో గ్లిచ్ వచ్చింది, ఆ డేటా పోయింది, బట్ రిఫ్రెష్ చేస్తే వస్తుంది. అగైన్ గవర్నమెంట్ సర్వర్స్ మనందరికీ తెలిసినవే ఎలా ఉంటాయో. సో ఇక్కడ మీకు కంప్లీట్గా మొత్తం డేటా అంతా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10th జూలై రోజు యాంట్ గ్రాఫిక్ అనే ఒక కంపెనీ షేర్స్ లక్ష్మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు బై చేశారు. 15 lakh క్వాంటిటీ 1.48 రూపీస్కి బై చేశారు. అండ్ తర్వాత 21 lakh క్వాంటిటీ ఇంకెవరో సెల్ చేశారు. అండ్ మళ్ళీ సృష్టి అగర్వాల్ అనే వాళ్ళు మళ్ళీ ఇక్కడ బై కూడా చేశారు. సో లక్ష్మీ ట్రేడింగ్ వాళ్ళు, సృష్టి అగర్వాల్ వాళ్ళు ఇక్కడ ఒక 3 lakh క్వాంటిటీ, ఇక్కడ ఒక 15 lakh క్వాంటిటీ, ఆల్మోస్ట్ 18 to 19 lakh క్వాంటిటీ బై చేశారు. అండ్ ఎవరైతే మళ్ళీ సృష్టి అగర్వాలే ఉందో ఈ సృష్టి అగర్వాలే 21 lakh క్వాంటిటీ సెల్ కూడా చేసింది సేమ్ డే. సో అంత హ్యూజ్ వాల్యూమ్స్లో ఇక్కడ ట్రేడింగ్ జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇలా మనకి ఇక్కడ ఏ కంపెనీ వాళ్ళు, ఇక్కడ మీరు చూడవచ్చు బజాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో గ్రావిటాన్ రీసెర్చ్ క్యాపిటల్ వాళ్ళు 1,52,000 క్వాంటిటీ సెల్ చేశారు. మళ్ళీ వాళ్ళే 1,52,000 క్వాంటిటీ బై కూడా చేశారు సేమ్ డే. సో ఇలాంటి కంప్లీట్ డేటా మనకు మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు బ్లాక్ డీల్స్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అక్కడ కూడా ఏ కంపెనీలో బ్లాక్ డీల్స్ జరిగాయని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు లైన్గా చూడొచ్చు అన్ని మ్యాన్కైండ్ ఫార్మా అవే ఉన్నాయి. ఇక్కడ అన్ని బై అన్ని బైలే ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాన్కైండ్ ఫార్మాలో హేమా సిపెఫ్ అనే లిమిటెడ్ వాళ్ళు 2 సార్లు సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు 18,50,000 క్వాంటిటీ. అండ్ దాని తర్వాత ఇవే ఈ 18 lakh అంటే ఆల్మోస్ట్ 36-37 lakh క్వాంటిటీ ఏదైతే వీళ్ళు సెల్ చేశారో అవి మోస్ట్లీ ఇక్కడ స్లోగా వీళ్ళు బైయింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు పర్చేసింగ్ అనేది చేశారు. సో బ్లాక్ డీల్స్ అనేది మోస్ట్లీ మనకి ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీకి ట్రాన్స్ఫరింగ్ కోసమే పనికొస్తుంటుంది. కాబట్టి మీ మ్యాక్సిమం ఫోకస్ బల్క్ డీల్స్ మీద పెట్టండి. ఎందుకంటే బ్లాక్ డీల్ దేనివల్ల జరిగింది, దాంతో మనకి బెనిఫిట్ ఉంటుందా ఉండదా అని మనం అనలైజ్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి మీ మ్యాక్సిమం ఫోకస్ ఏదైతే ఉంటుందో దాన్ని బల్క్ డీల్స్ కోసం పెట్టండి. సో ఇక్కడ బల్క్ డీల్స్లోకి రాగానే ఇక్కడ మీకు ఓవరాల్గా ఇక్కడ మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా కాప్ ఉంది, డీలింక్ ఉంది. ఇలాంటి కంపెనీస్లో ఏవైతే కొన్ని మంచి ఫండమెంటల్ కంపెనీస్ మీకు కనిపిస్తాయో అందులో ఎక్కువ శాతం బయింగ్ జరుగుతుందా, ఎక్కువ శాతం సెల్లింగ్ జరుగుతుందా, బయింగ్ సెల్లింగ్ ఎవరు చేస్తున్నారు, ఇక్కడ గ్రావిటాన్ రీసెర్చ్ క్యాపిటల్ అని కనిపిస్తుంది, హృతి ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది, ఈ ఆక్రాయా రీసెర్చ్ అని ఉంది. సో వీళ్ళు ఆ స్టాక్స్లో ఓవరాల్గా బయింగ్ ఎక్కువ చేస్తున్నారా, సెల్లింగ్ ఎక్కువ చేస్తున్నారా, ఈ బల్క్ డేటాని మొత్తం మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ రెగ్యులర్గా చూస్తున్నారనుకుంటే దాంట్లో పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయా, పొజిషన్స్ తగ్గిస్తున్నారా అని చెప్పి మీరు అనలైజ్ చేసుకొని ఆ స్టాక్లో మనం పొజిషన్స్ని యాడ్ చేసుకోవచ్చా లేదా. ఈ స్టాక్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఆకార్య రీసెర్చ్ వాళ్ళు బై చేశారు డీలింక్ 5 lakh క్వాంటిటీ షేర్స్ 644 లెవెల్స్ దగ్గర. సో ఇక్కడ వాళ్ళు యావరేజ్గా 644.21, 644.62 యావరేజ్గా ఏ ప్రైస్లో కొంటున్నారు అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం అనలైజ్ చేసుకోవచ్చు, తర్వాత మీరు చార్ట్ ఓపెన్ చేసి సపోజ్ ఇప్పుడు మీరు డీలింక్నే పర్చేస్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా మీకు ఇక్కడ నేను డేటా మొత్తం స్టడీ చేయట్లేదు, బట్ ఆ హోంవర్క్ మీకే ఇస్తున్నాను. మీరు డేటా మొత్తం స్టడీ చేశారు, మ్యాక్సిమం మంచి ఇన్స్టిట్యూషన్స్ ఈ డీలింక్ని పర్చేస్ చేస్తున్నారు అనేసి అనుకుంటే వాళ్ళు ఏ ప్రైస్లో పర్చేస్ చేస్తున్నారని ఇక్కడ చూసి తర్వాత చార్ట్ ఓపెన్ చేయాలి. చార్ట్ ఓపెన్ చేసి అక్కడ టెక్నికల్గా అది ఏదైనా డిమాండ్ జోన్ అవుతుందా, అది సప్లై జోనా, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి టెక్నికల్స్గా చూసి తర్వాత ఇక్కడ బల్క్ డీల్స్లో వాళ్ళు ఏ ప్రైస్లో కొంటున్నారని చూసుకొని అలా మీరు ఒకవేళ ట్రేడింగ్ డెసిజన్ తీసుకుంటే అప్పుడు మీరు మంచిగా ఇన్వెస్ట్ అనేది చేయగలుగుతారు. మీరు ఎవరైతే స్మార్ట్ మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో ఆ వేలో మీరు కూడా డబ్బులు సంపాదించడానికి హెల్ప్ అనేది అవుతుంది.
ఇప్పుడు ఈ బల్క్ డీల్స్‌లో ఈ గ్రావిటాన్ రిసర్చ్ క్యాపిటల్ అని, కోటాక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అని జెప్పి, గ్రావిటాన్ రిసర్చ్, ఇక్కడ హృతి ప్రైవేట్ లిమిటెడ్ ఏవో చాలా చాలా పేర్లున్నాయి కదా! ఇందులో మాక్సిమం అన్నీ మనకు ఉపయోగపడేవి ఉండవు. కానీ కొంతమంది, కొన్ని పేర్లు, కొన్ని కంపెనీస్ పేర్లు గనక ఇక్కడొచ్చాయి అని అనుకుంటే, అవి మనకి మాక్సిమం ప్రాఫిటబుల్ బెట్స్ అవుతాయి. సో, ఇప్పుడు మనము ఎవరు గనక ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుపుతుంటే, ఏ స్పెసిఫిక్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఏ స్పెసిఫిక్ ఇన్‌స్టిట్యూషన్ అవ్వచ్చు, ఎవరు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేస్తే మనం ఎవరి వెనకాల ఉండాలి అని చెప్పి, ఆ డేటా కోసము మీరు సింపుల్‌గా మనీ కంట్రోల్‌లోకొచ్చి ఇక్కడ టాప్ ఇన్వెస్టర్స్ ఇండియా, ఇండియా ఇన్వెస్టర్స్ పోర్ట్‌ఫోలియో అని మీరు ఇక్కడ ఈ డోంట్ వరీ ఈ యూఆర్ఎల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ వెబ్‌సైట్‌లోకి రాంగానే మీకిక్కడ టాప్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, టాప్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, టాప్ ఎఫ్ఐఐ ఇన్వెస్టర్స్ పేర్లొస్తాయి. రాకేష్ కుమార్ జుంజున్వాలా, రాధాకృష్ణ దమాని, ప్రేమ్‌జీ అసోసియేట్, ముకుల్ అగర్వాల్ ఇలా లైన్‌గా వీళ్ళందరూ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, టాప్ ఇన్వెస్టర్స్ మన కంట్రీలో. అదే విధంగా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌లో చూసుకుంటే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటాక్ మహీంద్రా ఇవన్నీ మీకిక్కడ మీకు కనిపిస్తోంది గదా! సో, ఇందాక మీకిక్కడ బల్క్ డీల్స్‌లో గూడా చూపిచ్చాను నేను. ఇక్కడ కోటాక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బన్సల్ వైర్ లిమిటెడ్స్ అనే షేర్స్‌లో బయింగ్ అనేది చేశారు. 24,00,000 క్వాంటిటీ ₹350కి. సో, ఇలాగా ఏదైనా మనకి ఇక్కడ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ సో, ఇక్కడ, ఇక్కడ మనకి కోటాక్ మహీంద్రా గ్రూప్ ఉంది. ఇలాంటి టాప్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మనకి ఇక్కడ బల్క్ డీల్‌లో ఒక పేరు కనిపించింది అనంటే వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? దాంట్లో పొజిషన్స్ స్లోగా బిల్డ్ చేస్తున్నారా? తీసేస్తున్నారా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే ప్లేస్‌లో ఉంటే ఇప్పుడు కోటాక్ మహీంద్రా వాళ్ళు ఈ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి స్టడీ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేస్తాను. సో, అలా చూసుకొని ఎక్కడైతే మనకి ఈ టాప్ 3 సెగ్మెంట్స్‌లో ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్‌లో ఉన్న పేర్లవ్వచ్చు, లేదా టాప్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పేర్లవ్వచ్చు, లేదా ఎఫ్ఐఐస్ అవ్వచ్చు. ఈ పేర్లతో కనుక మనకిక్కడ బల్క్ డీల్స్‌లో అవ్వచ్చు, బ్లాక్ డీల్స్ వదిలిపెట్టేయండి. బల్క్ డీల్స్‌లో గనుక వస్తే ఆ కంపెనీని నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని దాన్ని స్టడీ చేసి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ ఉంటాను. అండ్ అగైన్ ఇక్కడ మీకు ఏవైతే కంపెనీస్ చెప్తున్నానో ఈ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది ఎటువంటి ఫినాన్షియల్ అడ్వైస్ కాదు. ఇది జస్ట్ యాస్ ఎ ఎగ్జాంపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎడ్యుకేషనల్ పర్పసెస్ మాత్రమే చెప్తున్నాను. సో, ఇలా బల్క్ డీల్స్ డేటా చూసుకుంటే మనం స్మార్ట్ మనీని ఫాలో అవుతూ ఇన్‌స్టిట్యూషన్స్ ఏ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా మనం ఒక రాంగ్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండేలాగా కూడా మనకి ఇదే డేటా హెల్ప్ అవుతుంది. అది ఎలాగని మీరు నన్ను అడగొచ్చు. చాలా మంది నేను కూడా కొన్ని వీడియోస్‌లో మీకు వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్స్‌ని ప్రొవైడ్ చేశాను. అంటే స్క్రీనర్స్‌ని ప్రొవైడ్ చేశాను. లాస్ట్ ఒకవేళ ఈ స్పెసిఫిక్ స్టాక్స్‌లో వాల్యూమ్స్ గనుక అబ్నార్మల్‌గా పెరిగాయి, చాలా ఎక్కువ హై వాల్యూమ్స్ వస్తున్నాయని అనుకుంటే దాంట్లో ఏదో ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ జరుగుతోంది. సో, అలాంటి స్టాక్స్ మనం వెతుక్కొని దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనేసి చెప్తూ ఉంటాను. కానీ ఆ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ ఎలా జరుగుతోంది? అది ఏమవుతోంది అని మనకి ఇక్కడ బల్క్ డీల్స్‌లో చెప్పొచ్చు. జస్ట్ వాల్యూమ్స్‌ని బట్టి మనం జడ్జ్ చేయకుండా ఈ డేటాను కూడా ఫిగర్ ఔట్ చేసుకోవాలి. అది ఎలా అని మీరు ఇక్కడ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఇస్మో లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఒక షేర్ ఉంది. దాంట్లో గ్రావిటాన్ రిసర్చ్ క్యాపిటల్ వాళ్ళే 1,00,000 క్వాంటిటీ షేర్స్ బై చేశారు. సేమ్ డే 1,00,000 క్వాంటిటీ షేర్స్ సెల్ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సేమ్ ఇస్మోలో 86,000 క్వాంటిటీ ఇక్కడ బై చేశారు. మళ్ళీ 87,000 క్వాంటిటీ సెల్ చేశారు. సో, వాళ్ళే ఇంటర్నల్‌గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 2,00,000 వర్త్ ఆఫ్ వాల్యూమ్‌ని జనరేట్ చేశారు. సో, ఇప్పుడు మనకి స్క్రీనర్ టూల్‌లో ఏంటి ఈ స్టాక్స్‌లో హై వాల్యూమ్స్ ఉంది. చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు. సడెన్‌గా ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అలా నెగెటివ్‌గా హైప్ క్రియేట్ చేసి దాంట్లో పంప్ అండ్ డంప్‌లోగా మిమ్మల్ని నన్ను ఇరికించే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు మనం ఇక్కడికొచ్చి ఈ బల్క్ డీల్స్‌లో సేమ్ కంపెనీయే బయింగ్, సెల్లింగ్ చేస్తుందా? లేకపోతే యాక్చువల్‌గా రీటైలర్స్ బయింగ్, సెల్లింగ్ చేస్తున్నారా? అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసి గనుక మనం తీసుకుంటే రాంగ్ స్టాక్‌లో మనం ఇరుక్కోపోకుండా ఇది మనకి హెల్ప్ అనేది చేస్తుంది. ఇదంతా కాకుండా ఇంకా మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళ షేర్ హోల్డింగ్‌ని అమ్మేస్తున్నారా? లేదా వాళ్ళ స్టేక్‌ని పెంచుకుంటున్నారా? తగ్గించుకుంటున్నారా? అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరుకుతుంది. మనం ఇన్సైడర్ డీల్స్‌ని చూసి. సో, ఆ ఇన్సైడర్ డీల్స్ మనకి ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో దొరకదు. దానికోసం మనం స్టాకేజ్ వాళ్ళ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకుందాం. అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ ఇది. అండ్ అగైన్ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. ఫ్రీగా మనకు దొరికే అవైలబుల్ టూల్ అండ్ మంచి టూల్ కాబట్టి డేటా అవైలబుల్ ఉంది కాబట్టి అది మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే యూజ్ చేయొచ్చు. సో, ఈ వెబ్‌సైట్‌లోకి రాంగానే మనకి ఇక్కడ డీల్స్ మీద క్లిక్ చేయంగానే మనకి బల్క్, బ్లాక్ అండ్ ఇన్సైడర్ ఉంటుంది. బల్క్ అండ్ బ్లాక్ ఏదైతే మీకు ఇందాక ఇక్కడ ఎన్ఎస్‌సి వాళ్ళ వెబ్‌సైట్‌లో చూపించానో సేమ్ డేటా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఇన్సైడర్ న్యూస్ కావాలి కాబట్టి ఇన్సైడర్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు.
ఉమా శంకర్ అగర్వాల్, అగర్వాల్ ఫ్లోట్ గ్యాస్ అనే కంపెనీలో 9,000 క్వాంటిటీ షేర్స్‌ని అమ్మేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అతని హోల్డింగ్ ఇంకా 59% అలాగే ఉంది. ఇక్కడ కైనాస్ ఖుర్షెద్ దరువాలా అని ఎవరైతే ఉన్నారో స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో 10,00,000 క్వాంటిటీ షేర్స్‌ని అమ్మేశారు. అండ్ ప్రెజెంట్ ఇంకా 5.57% హోల్డ్ చేస్తున్నారు. సో, ఒకవేళ ఇక్కడ మీకు ప్రమోటర్స్ గనుక మాక్సిమం ఎక్కువ మొత్తంలో మీరేదైనా ఇన్వెస్ట్ చేసిన కంపెనీ, సో, ఇక్కడ బాట్ అవ్వచ్చు, సోల్డ్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు అలోక్ కుమార్ ఓకే. ఇవన్నీ ఈసాప్స్ ఉన్నాయి. సో, ఈసాప్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కంపెనీ ఒక ఈసాప్ పూల్‌లోంచి ఒక కొన్ని షేర్స్ వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఇస్తుంది. సో, ఆ ఈసాప్‌లో ఒకవేళ బాట్, సోల్డ్ ఉంటే అవి వదిలిపెట్టేసేయండి. బట్ ఇక్కడ మీకు ఎలా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందో ఈ కైనాస్ అనే అతను స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లో మళ్ళీ 10,00,000 షేర్స్‌ని అమ్మేశారు. అండ్ ఇక్కడ అనుజ జే మహేష్కర్ ఎవరైతే ఉన్నారో ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌లో 22,00,000 షేర్స్‌ని అమ్మేశారు. సో, వాళ్ళు ఎందుకు అమ్మేస్తున్నారు? ఆ షేర్స్‌లో ఏం జరుగుతోంది? మీకు ఒకవేళ అలాంటి షేర్స్‌లో హోల్డింగ్ ఉంటుందా? మీరు హోల్డ్ చేసిన షేర్స్‌లో ఇలాంటిది ఏదైనా జరుగుతోందా? ఏదైనా డీల్స్ జరుగుతున్నాయని చెప్పి కాన్స్టెంట్‌గా వాచ్ చేస్తున్నారనుకుంటే పంప్ అండ్ డంప్‌లో అవ్వచ్చు, లేదా టాప్‌లోనో, బాటమ్‌లోనో ఇరుక్కుపోకుండా మీరు హెల్ప్ అనేది చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ అనేది చేసుకోగలుగుతారు. మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ అనేది చేసుకోగలుగుతారు. సో, ఈ విధంగా మీరు ఒక బల్క్ డీల్స్ అవ్వచ్చు, బ్లాక్ డీల్స్ అవ్వచ్చు స్టడీ చేశారని అనుకుంటే ఒక మంచి స్టాక్‌ని మంచి వాల్యూ ప్లేస్‌లో వెతుక్కొని ఒక వాల్యూ ఇన్వెస్టర్‌గా మీకు మీరు గ్రో అవ్వడానికి, హెల్ప్ అవ్వడానికి చాలా యూజ్ అనేది అవుతుంది. అండ్ అంతేకాకుండా రాంగ్ స్టాక్స్‌లో ఇరుక్కుపోకుండా అండ్ మంచి స్టాక్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. అండ్ యాస్ ఎ బిగినర్‌గా మీరు ఇప్పుడిప్పుడే కనుక ఈ డేటాను స్టడీ చేస్తున్నారనుకుంటే మాక్సిమం స్టడీ చేయండి. డెప్త్‌లో వరకు వెళ్ళిపోండి. అప్పుడు ఏ ఇన్వెస్టర్, ఏ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతోంది, ఒక పెన్నీ స్టాక్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక నెక్స్ట్ మల్టీ బ్యాగర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నారు, ఏ ప్యాటర్న్స్‌లో ప్రతి ఒక్క దానికి ఒక ఆల్గోరిథం ఉంటుంది. ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతారు. సో, వాళ్ళు ఏ ప్యాటర్న్‌ని ఫాలో అవుతున్నారు, ఇలా అన్నీ మీరు స్టడీ చేసుకోగలిగితే మీరు ఒక డిఫరెంట్ లెవెల్ ఇన్వెస్టర్‌గా అవుతారు. సో, ఈ వీడియో త్రూ ఒక మీకు మంచి వాల్యుబుల్ కాంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో, వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారనుకుంటే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అదే విధంగా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.